సారీ నేను తిండి అట్లా అయిపోయింది వాళ్ళు. నేను అడగలరా చాలా స్టోరీ ఇస్తున్నా బాబు. అలిగావా చిట్టి చిలక నీకేం బాధ అనిపిస్తలేదా? శిక్షరం లేదా నీకు? నీకు అంత చెప్పకుండా నాకు కాదు నువ్వు ఎడిపోతాను చెప్పి ఎడవేను ఎడికేను రాకు మూసుకొని నీకేమైతుంది? ఏంద్రా భాయ్ ఐస్ క్రీమ్ తిన్నదిరా పాపం. సరే ఆగు. ఐస్ క్రీమే తిన్నదిరా. అదే ఏడికి మరి తిరిగాను రాను. దూరం ఉండి వాడు దొబ్బవాడు ఎందుకు నీకేం అవసరం? మేము తింటాం చేస్తాం. నీకెందుకేంది నాకు అందుకే నీకెందుకు ముందది కాదు ఇక్కడ కాదు చెప్పు. మరి మేము ఇన్ని ఉన్నాం కదా. కాళ్ళ కింద రాజు కదా ఇగో. నీకెందుకు? గంగు థూ. ఆ, ఆ, గంగాధర్ థూ. ఆ. నీకు కాకపోతే దొరికిస్తాం వల్ల ఐస్ క్రీమ్. వద్దు 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 దానికి ఇంత మంచిగా ఇస్తున్నారా భాయ్? ఎందుకు? ఎందుకంటే నిజ స్వరూపం నిజమైన బయటపడుతుంది కదా అంత బండ పండు ఇంత బండ సారీ నేను అడగను తిండి అట్లా అయిపోయింది వాళ్ళు. నేను అడగలరా చాలా స్టోరీ ఇస్తున్నా బాబు. అలిగావా చిట్టి చిలక ఈ వీడియోలో మల్లు తేజు మరియు గంగుల మధ్య ఐస్ క్రీం విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ మరియు సరదా సంభాషణ కనిపిస్తుంది. అసలు తనకు చెప్పకుండా మల్లుకి తెలియకుండానే తేజు గంగు బయటకు వెళ్లి ఐస్ క్రీం తినేసి రావడంపై మల్లు బాగా సీరియస్ అవుతుంది. తాను ఇంట్లో ఉంటే కనీసం తనకు కూడా తీసుకోకుండా వెళ్లడంపై మల్లు అలిగి వాళ్లను నిలదీస్తూ గొడవ పడుతుంది. ఒకానొక దశలో కోపంతో కూడా ప్రవర్తిస్తుంది. గంగు మరియు తేజులు తాము కావాలని చెయ్యలేదని, అది పెద్ద విషయం కాదని మల్లుని శాంతపరచడానికి ప్రయత్నిస్తారు. చివరికి అది ఒక చిన్న అపార్థమని తేలడంతో ఆ తర్వాత మళ్లీ అంతా సర్దుకుపోయి సరదాగా ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో సాధారణంగా జరిగే చిన్న చిన్న గొడవలు, అపార్థాలు మరియు ఆ తర్వాత ఉండే బాండింగ్ ను ప్రతిబింబించేలా ఈ వీడియో చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా తేజుని ఐస్ క్రీం తినడానికి తీసుకెళ్లిన గంగు మీద మల్లు అలిగిన తీరు చాలా సరదాగా అనిపిస్తుంది. ఈ వీడియోను చూసేవాళ్లు వాళ్ల మధ్య ఉన్న ఆ ఆత్మీయతను, చిలిపి గొడవలను బాగా ఎంజాయ్ చేస్తారు. మల్లు గంగుల మధ్య ఉండే ఇలాంటి సరదా సన్నివేశాలను ఇష్టపడేవారు బాబు ఫ్యామిలీ ఛానల్లో ఈ వీడియోను తప్పక చూడండి.